నా వల్ల అందరు బాధపడతారు. నా ఒక్కదాని చేపట్టి ఎవరికి మనశ్శాంతి లేదు. నా రాత పాడుగాను చిన్నప్పటికెళ్ళి బాబు కోసపడ్డాడు. ఇక్కడికి అత్తనేమో అత్త మామతో ఇబ్బంది పడైతుంది. ఇంటికాడ ఎంత మంచిగా పెరిగిన్నో ఇక్కడ అంత కఠినమైతుంది. వీళ్ళందరికీ నేనే భారం అవుడైతుంది. అసలు ఉండనే ఉండద్దు. హలో హలో బాబు, ఏమైంది బిడ్డ? ఏం లేదే. ఇగో నీకు నా నుంచి ఇప్పటి నుంచి ఎటువంటి బాధలు రావు. నిన్ను మా అత్తమ్మూలిగా పైసలు అడగరు. నీకు ఎటువంటి బాధలు రావు. ఇక నువ్వెవరో కూడా పైసలు అడగాల్సిన అవసరం లేదు. గట్లకి మాట్లాడుతున్నావు బిడ్డలు? అడగరంతే బాబు. నేను ఇప్పటి నుంచి నేను ఇక నిన్ను చూస్తానా చూడనే. మీరైతే మంచిగా ఉండుర్రి. నువ్వు గట్లా మాట్లాడక బిడ్డనే వస్తున్నా. హలో 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 బిడ్డ. మౌనిక, మౌనిక, కొన్ని పాలు పోయి మందులు వేసుకోవాలి. ఎటు పోయింది ఇది? మౌనిక, అగో లేదు ఇంట్లో, బయటకిన పని చేసుకుంటుంది కావచ్చు. మౌని, కాయలన్నీ రాలిపాలైతాయి. అమ్మా, పురుగు పాడు. అమ్మా, మౌనికని చూసినవానే? అది ఇంట్లోనే ఉంటది, నేనేం చూసినా దాన్ని. అరే ఇల్లంతా లెంకినమ్మా, లేదే, ఎటువైంది? ఎటు పోతాంది ఎటు వస్తుంది దాన్ని కావాలి ఇట్లా ఉండను ఏంది? అబ్బా నీ ఒర్రుడు ఆపే అమ్మా. నువ్వేమన్నా అన్నావా దాన్ని మళ్ళా? ఇక మర్చుకున్నది ఇక ఊకానుడేనా దాన్ని? నేనేమన్నా దాన్ని? ఏమన్నా అంటే నువ్వే ఉరికి రాబడుతుంది. బా నీ ఒర్రుడికి ఏం తక్కలేదు. నువ్వేమన్నా అంటేనే అదేటన్నా పోతుంది. ఏమన్నావో చెప్పు సీదా. నేనేమనలే దాన్ని. నేనెందుకంటే దాన్ని? నాకేం పని పడలేదు ఏంది ఊకానడానికి? నువ్వు మంచుకున్నావు. అరే నేను ఇల్లంతా లెంకిన్నే. లేదమ్మా, కాయలు పాడాడు అన్ని పురుగు పట్టినాయి. ఏమైనా అదలేదు పా, ఎడమైందో అది. నువ్వెప్పుడు ఇంతే. ప్రశాంత్, గీడేం చెప్తున్నావురా ఇంట్లోకి రాక? ఏం లేదు, ఇక్కడ ఫోన్ వచ్చింది, మాట్లాడుకుంటా కూర్చున్నా. అవును కానీ మౌనికని చూసినావా? అన్నే ఉంటుంది ఇంట్లోనే. నేను ఎందుకు చూసిన దాన్ని? లేదురా, పొద్దున్నుంచి అలా కనిపించలేదు నాకు. అమ్మని అడుగుతానేమో అమ్మ ఏడుందో ఏడవైందో అని అంటుంది. ఇల్లంతా లెంకినరా, నీకు కనిపించిందా? ఏమో నాకైతే ఏడ కనవలేదే. లేదా ఇంట్లో? నేను అనుకుంటున్నా నువ్వేమన్నా పెరడక్కడికి తీసుకోవేనా కావచ్చు అనుకునేవారు దాకా. ఏనాడన్నా వచ్చిందా? ఏనాడన్నా వచ్చిన ముఖమేనా దాన్ని? ఏళ్ళకి వచ్చే ముఖం. ఎందుకురా అంత సిరగ్గా మాట్లాడతావు? అది నీ పెన్లారా, పరాయిది కాదు. ఎందుకు అంత విలువ లేకుండా మాట్లాడతావు? నువ్వు దాని దిక్కు మాట్లాడుకుంటా నా దగ్గరికి రాకే. నువ్వు ఫస్ట్ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకరా తమ్మ. చెంప వలుగుతుంది. ఏమనుకుంటున్నావో? కొట్టద్దు అనుకుంటున్నా. నీకు బాగా గౌరవం అవుతుంది. నిన్నేమన్నా అన్నా ఇప్పుడు? అరే నేను చెప్పేది అర్థం చేసుకోరా. కుక్క లెక్క ఎందుకు అట్లా ఇజ్జెత్తావు నువ్వు? పోను పో, ఇంట్లో కూడా గోళీలు వేసుకోపో ఫస్ట్. నువ్వు బయటకి ఎందుకు వచ్చినావు నువ్వు? అరే అది లేదురా, ఫస్ట్ దాని గురించి లెంకదాం పారా. అసలే అట్టి మనిషి కూడా కాదే అక్క. పోయి గోళీలు వేసుకొని ఇంట్లో వండుకోపో. దాని గురించి లెంకదాం పా అంటే గోళీలు వేసుకొని వండి అంటావేమ్రా? అదే అత్తత్తి నెత్తి పని ఎత్తలేదా నీకు? ఇటు పోతుంది గిన్నె ఎవరి ఇంటికి ఎక్కడ ముచ్చట పెట్టబోయిందో. మీరేమన్నా అన్నారు కావచ్చు, దానికి ఏమన్నా కావాలా? మీ సంగతి చెప్తా నేను. ఏం కాదు పో, అత్తది అదే ఇంట్లోకి. నువ్వు మారవురా ఇక. సరే కానీ పో. నీకు బుద్ధి వస్తా అనుకున్నా కానీ రాదు. ఎప్పుడో రోడే నా మీదకి. ఎప్పుడు గింతే నువ్వు. ప్రీతే, నువ్వు ఇంకొక అడుగు ముంగటేస్తే నేను చచ్చినంత తొట్టే. బిడ్డ మౌనిక, బిడ్డ బిడ్డ మౌనిక. బిడ్డ
ఏం కావాలి? నా బిడ్డ కావాలి. బిడ్డిక లేదు ఎటువేదో నాకేం తెలుసు. నీకు చెప్పకుండా ఎటు పోతాయా? పైసల గురించి పైసలు అడగద్దని మళ్ళీ తప్పు పెట్టుకొని వస్తాను ఏడ్చుకుంటా. మాట్లాడు నాడు పైసలు పెట్టి మాట్లాడా. మీ పైసలు మీకు ఇస్తున్నాయా? నాకేం చెప్పకు, నువ్వు పైసలు ఇచ్చినాడు నాకు కనబడ్డాడు. నా బిడ్డను ఒకసారి చూస్తారు చూసిపోతా. నీ బిడ్డ ఏడవైందో, ఏ రాడలు తిరగవైందో. ఏడ కనబడుతుంది ఇక్కడ కనబడుతుందా? నీ బిడ్డ కనబడుతుందా? ఇంట్లో నా బిడ్డ. ఏడు చూడుపో. చూసుకోపో. నీ బిడ్డ లేదు. నాడు వీడికి వెళ్ళాడు. నాడు నాడు. అయ్యా అట్లా చేయాలయ్యా. ఏడుందో చూడుపో. ఒకసారి చూస్తానయ్యా. చూసుకోపో నీ బిడ్డ ఇంట్లో ఏడుందో, ఎవరికి పోయిందో, ఏమన్నా వాడలు తిరుగుడే నీ బిడ్డ. ఏమన్నా పని చేసి మాకు అండి పెడతాందా? మళ్ళీ నువ్వు తొంపు పెట్టి పైసలు ఏడియవలసి వస్తుందా అని మళ్ళీ నువ్వు తొంపు పెట్టి ఉరికొస్తాను బిడ్డ. గట్ల మాట్లాడుతుంది అక్క. ఇది ఒక్క అబద్ధమే, ఇది ఒక్క అబద్ధం. పైసలు లేవు. పైసలు ఇస్తే ఇప్పుడు నీ దగ్గర పైసలు లేవు, ఇది ఒక తొంపు పెట్టడానికి వచ్చిన ఇంటికి, అంతే కదా? ఒక్కసారి చూసిపోతా అక్క నా బిడ్డను. లేదని చెప్తే అర్థమైతలేదా నీ బిడ్డ? నడు వెయ్యి నుంచి ఫస్ట్ గల్లా దాటి మాట్లాడు నువ్వు. మీరు ఇంటగా రానియబోతుంది నా బిడ్డ ఎట్లా చూసుకోవాలి? చూడుపో. దా, దా, చూడుపో. దా. చూసుకోపో. చూడు ఏడుంది బిడ్డ ఏడుంది. ఉండి లేనంటన్నా అది ఏడదిరమైందో ఏమాడదు. మళ్ళీ ఇది ఒక తొంపు పెట్టుకొని వచ్చింది నా ఇంటికి. ఏం పని ఆపాడా మీకు? మా బాపులకి ఇక నన్ను ఎంత బాధ పని చేసింది మౌనిక? చూడు. మౌనిక 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 ఆగే. నేను చెప్పాను నేను. మౌనిక ఏమైనా పిసలేసిందా నీకు? ఎందుకు ఇట్లా ఎత్తున్నావే? ఊరంతా లొంగి సత్తున్నానే. ఎందుకు ఇట్లా తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నావే? అయినా నీకు సచ్చ అవసరం ఏమొచ్చిందే? పిసలేసిందా? పిచ్చిదానివా? ఏం చేయమంటావు అక్క? అయినా ఇప్పుడు సచ్చంత బాధ ఏమొచ్చిందని సత్తా అంటున్నావే చెప్పు. నేను భూమి మీద ఉండే ఏం లాభం చెప్పు? అటు మా తమ్ముడు బాధపడతాడు, మా బాబు బాధపడతాడు. వాళ్ళు బాధపడుతుండ్రని నువ్వు చచ్చిపోతావా? నువ్వు చచ్చిపోతే మాకు దొరుకుతావా? అని మళ్ళీ కనిపిస్తావా చెప్పు. అద్దక్క నేను చచ్చిపోతాను. మౌనిక ఇప్పటిదాకా నీకు ఎవ్వరు లేరు కావచ్చు మాట్లాడుతందుకు. ఇప్పుడు నేను ఉన్నా కదా, మా తమ్ముడిని మార్చుతానే, మా అవ్వను కూడా మార్చుతా. నీ సంసారం చక్కదిద్దుతానే. నా మాట వినవే కొద్దిగా, నీకు దండం పెడతానే. ఇట్లాంటి తొందరపాటు పనులు వెయ్యకే మౌనిక. ఇంటికి పోదందా ఏనా మాటిని. బిడ్డ దగ్గరికి పోయిన బిడ్డ కనిపించలేదు. ఏమవుతుంది అది? బాపు 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 నా పరిస్థితి ఇట్లుంది, నువ్వు చచ్చిపోతా అంటున్నావు ఏంది? నిన్ను మన ఇద్దరం ఇప్పుడు ఎంత మంచిగా మాట్లాడుకుంటున్నావు, నిన్ను అర్థం చేసుకుంటున్నావు కదా. నిన్ను ఒక అక్క లెక్క చూసుకుంటానే. పిచ్చి పిచ్చి చేయకు. మా తమ్ముని మారుస్తా. నువ్వు రా ఫస్ట్ ఇంటికి పోదా. నాడు దెబ్బలు పడతావు నేను చెప్తున్నా. నువ్వు ఎత్తా, నేను కూడా ఎత్తా. నాడు నాడు. ఇట్లా ఈ బాబు నేను అనుకున్నావా? ఈ బాబు చచ్చిపోయాడు అనుకున్నావా? నువ్వు నాకు పోదు దొరుకుతావా బిడ్డ? నువ్వు నాకు నేను నీ కడుపున పుట్టుడే చెడ పుట్టిన అనుకోయే. ఎందుకు బిడ్డ కదా అంటావు? అన్ని నా వల్లనే బాధలు వస్తున్నాయి. నీకు ఏదేం బాధరా? నేను ఉన్నా కదా. నేను ఒక్కని లేకపోతే నీకు ఎసంటు బాధలు ఉండయి. నువ్వు మంది దగ్గర పైసల కోసం నువ్వు ఎంత తల్లాడుతున్నావో నాకు తెలిసే. నేను మీ గురించి బాధపడకపోతే ఇంకెవరి గురించి బాధపడాలి? నువ్వు పోతే నాకు దొరుకుతావా బిడ్డ? నువ్వు ఎంత మామయ్య మీరు కూడా ఇంకేంది, అది వరకే బాధల్లో ఉంది. మీరు వచ్చి మళ్ళీ కింద బాధ పెడతారా? మా తమ్ముని తరపున మా అమ్మ తరపున నేను క్షమించమడుగుతున్నా. మౌనిక నువ్వు ఇట్లాంటి పనులు అయ్యకే చూసినా మీ అయ్య ఎంత బాధపడుతుండో. నిన్ను కానీ పెంచింది నువ్వు ఎచ్చుతంది కానీ. అమ్మ లేకున్నా కూడా నిన్ను కంటి రెప్పలగా ఆడుకున్నాను బిడ్డ. నిన్ను తమ్ముని ఎందుకు ఇట్లా చేస్తున్నావు? పాండ్రి మామయ్య అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. ఏం చేయమంటావే బాబు? నువ్వు ఘనంగా బాబు? పెళ్లి చేసి ఇచ్చి అక్క
ఏందక్క ఇడున్నారు అందరూ? ఏంది బాపు ఇంటికాడ నువ్వు ఏం చేసి వచ్చినావు? ఆ దూలానికి ఉరితాడేంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు మమ్మల్ని? మన నాగం చేద్దాం అనుకుంటున్నావు ఏంది? ఏంది బాబు ఏంది గట్ల బాబు నామం వచ్చినా ఏమైంది? నీకు గంత కష్టం ఏమొచ్చింది? నీకు తెలియదు ఏముందిరా, అక్కకు డబ్బులు ఇస్తామని తీసుకొస్తే ఆడ అప్పులు వచ్చి గుంజుకపోయే. అటు అక్క బాధ భరించలేక ఏమని అక్కకు సమాధానం చెప్పుకోవాలి? అక్కను పైసల గురించి వాళ్ళు వేధింపు చేయవద్దు. ఇవాళ ఆ బుజ్జి లేకపోతే చిన్నదైనా పడిపో, అక్కని కాపాడదురా. అక్క ఏందక్క ఇట్లా ఎత్తి మొక్కాలే. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. అసలు మీ కుటుంబం ఇట్లా అవ్వడానికి కారణం మా అమ్మ మా తమ్ముడు. నేను కూడా కారణమే. సిగ్గుపడుతున్నా నేనైతే మా వాళ్ళు చేసిన పనికి. మీరేం బాధపడకుర్రు. అయినా మామయ్య నువ్వు వీళ్ళకి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ఇట్లా ఊరేసుకుంటాను పోతే వీళ్ళ పరిస్థితి గురించి ఆలోచించు. ఎంతకాలం చెప్పాలి? నాకు ఎంత ఒప్పుకుంటుంది నాకు ఈ వయసులో. నువ్వే గిట్లా చేస్తా మేము ఏమైపోలే బాపు, నేనేమైపోలే, అక్కేమైపోలే. బాబు బాబు నువ్వు ఎంతో ఘనంగా పెళ్లి చేసి ఒక ఇంటికి ఇచ్చినావు. ఆ ఇంట్లో నాకు సుఖం లేదు. ఎప్పుడు చూడు కట్నము పైసలు ఇదే అడుగుడు, నన్ను కొట్టుడంటే చేసుకున్న భర్త కొట్టుడు చూసినా కానీ అత్త కొట్టుడు చూడలేదే. నాకు ఆ ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. బాబు నేను మన ఇంటికి వస్తారా తమ్ముడు? ఏంది మౌనిక నువ్వు అనేది? అట్లా అనకే. ఇంటింటికి మట్టి పై ఉంది, బంగారు పై ఎవ్వనికి లేదే. నువ్వు పోతే నా తమ్ముని పరిస్థితి ఏంది? ఇక్కడ ఉండి మార్చుకోవాలి గాని ఇప్పుడు అవ్వగారి ఇంటికి పోతా అంటావేందే? ఏం చేయమంటావు అక్క? మీ తమ్ముడు ఫస్ట్ నాతోడు మంచిగానే ఉండే. మా తమ్ముని నేను మారుస్తా మౌనిక, మా అమ్మని కూడా మారుస్తా. నీ సంసారం చక్కదిద్దుతానే. నువ్వు పోతా అనకు మౌనిక ప్లీజ్. నీకు దండం పెడతానే. మీ ఫ్యామిలీ ఇట్లా అవ్వడానికి కూడా నా ఫ్యామిలీ కూడా కారణం. ప్లీజ్ మామయ్య మీరు అట్లా అనకుర్రి. ఆ ముచ్చట మీ అబద్ధం చెప్పురా. మీ ఇద్దరు లేసరి కాలు పట్టుకొని కూడా చెప్పిన డబ్బులు నీకు ఇస్తాను కూడా చెప్పిన నేను. మామయ్య మీరేం బాధపడకుర్రి. మౌనిక బాధ్యత నాది. మా తమ్ముని మార్చుకొనైనా దీని సంసారం చక్కదిద్దుతాను నేను చెప్తున్నా కదా. దయచేసి ఇట్లాంటి తొందరపాటు పనులు చేయకుర్రి మామయ్య. వద్దు. ఏందక్క మీరు ఇట్లా చేస్తే నేను ఏమైపోవాలి? బాబు నువ్వేంది అన్ని నేను తెలిసిన మన ఇంటికి వస్తానా? నేను అక్కడికి పోను. ఎవరన్నా పెళ్లి చేసుకున్నాక భర్తతోటి దెబ్బలు తినటోళ్ళని చూసిన, కానీ అత్తతోటి దెబ్బలు తినడు నాతోటి కాదురా. నేను పోను బాబు, నేను వస్తాను. సరే బిడ్డ, మీ అత్తకి ఏదో రకంగా చెప్తే ఇప్పుడు మన ఇంటికి అయితే మీరు ఆగండి. ఎందుకు తోలుకపోతా బిడ్డ, మాట్లాడుతుర్రు? తోలుకపోతారా నా బిడ్డ, తోలుకపోతా. ఏం చేస్తావు చెప్పు. నా బిడ్డ కనిపించాయా ఇట్లా పడి చచ్చిపోతే? మామయ్య ఇంకోసారి నేను ఇట్లా జరగని దాన్ని కంటి రెప్పలుగా చూసుకుంటా. నువ్వేదో ఆ దేవుడు బుద్ధి పుట్టించా టైం నీటికి వచ్చినావు కాబట్టి నా బిడ్డ నాకు కనిపించింది. అట్లా అనుకుర్రి మామయ్య. నువ్వు కూడా ఏందక్క అన్ని తెలిసి గిట్లా చేసుడు? నేను ఏమైపోవాలి? మిమ్మల్ని చూసుకునే కదా మేము బతుకుతుంది కూడా. అర్థం చేసుకో. నేను మార్చుతా అంటున్నా కదా. ఇంటికి పోయినాక మా అమ్మతో మా తమ్ముతో నేను గట్టిగా నిలదీసి అడిగి మాట్లాడతాను. మీ తమ్ముడు నాతోడు మంచిగా ఉండే. మీ అమ్మ మాటలు ఇని చెడిపోయాడు. తల్లి మాటలు ఎన్నోడు ఎప్పటికి అట్లనే ఉంటాడు. నేను రాను. మా ఇంటికాడ ఉన్నా కానీ మా అమ్మ లేకున్నా కానీ మా బాబును మా తమ్మును చూసుకుంటే అన్ని పెడతా. వీళ్ళనే బతుకుంటారు. ఇప్పుడు నా చేపట్టి మా బాబు చచ్చిపోదామని నా బిడ్డకు అమ్మ లేకున్నా కూడా అమ్మ లేని రోడ్డు నా కొడుకు నా బిడ్డను నేను చూసుకున్నా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడక మౌనిక. ఇప్పుడు నువ్వు పోతా మా తమ్ముని పరిస్థితి ఏంది? మా తమ్ముని మార్చాల్సిన నువ్వే పోయి తల్లిగారి ఇంటికాడ ఉంటే ఎట్లా చెప్పు? తెలియదు అవదు. ఇప్పుడు గీన్ దాకా వచ్చింది పరిస్థితి, నాకు కూడా తెలియదు. ఇప్పుడు నువ్వు లేకుంటే మా అక్క నా కళ్ళకు కనబడునా? ఎన్ని కష్టాలు వచ్చినా కూడా బతికి సాధించాలా బాబు? అక్క మనకున్న బాధలకు చచ్చిపోవడం కరెక్ట్ కాదక్క. బాబు నీకు అన్ని తెలిసి నువ్వు ఇట్లా చేస్తున్నావు ఏంది బాబు? నాకు అర్థం కాదు. అవును మామయ్య, శ్రీకాంత్ చెప్పేది నిజమే కదా. నీ పిల్లలకు నువ్వు అన్యాయం చేయకు. ఆయన బాధనుల్లో భూమి మీద చచ్చిపోవాలంటే ఈ భూమి మీద ఒక్కళ్ళు కూడా మిగిలారు. ఎవరికి లేవు ఆయన కష్టాలు. మా అమ్మతోని మా నాన్నతోని ఇలా గట్టిగా నేను మాట్లాడతా. ఫస్ట్ మనం ఇంటికి పోదాం పాండ్రి. దా రావద్దు అక్క, దా బాబు దానాడు.